రాకెట్ లాంచర్లతో. ఉమ్, అప్పుడు నాకు ఫోన్ చేసి ఒక అతను, నేను సో అండ్ సో మావోయిస్ట్ నాయకుడిని, అతను ఫస్ట్ ఏం చెప్పండి, చిలకలూరుపేట పోలీస్ స్టేషన్ పేల్చేసామన్నాడు. ఉమ్, ఎవడరా జోకులు ఎత్తున్నావు ఏంది, నువ్వు ఫోన్ చేసి మేము ఏదో పనిలో ఉంటే అని తిట్టా నేను. ఉమ్, లేదన్నా నా పేరు సురేష్, నేను మావోయిస్ట్ దళ కమాండర్ని, నల్లమల కమాండర్ని, ఉమ్, ఇట్లాగా నేను పేల్చేసాం, కావాలంటే వెరిఫై చేసుకున్నాడు. ఎవరిని అడగమంటావన్నా, మీ వాళ్ళని ఎవరన్నా పంపించా అన్నాడు. ఉమ్, వాడని పంపిస్తాను సరే, నువ్వు ఆడ ఉండవు కదా అప్పుడు అన్న, నేను ఎక్కడే ఉంటా అన్నాడు. ఉమ్, అట్టెట్ట ఉంటావు పోలీస్ స్టేషన్ మీద దాడి చేశాక, అంటే నువ్వేదో గేమ్ ప్లే చేస్తున్నావా అని అడిగా. ఉమ్, లే అన్న నాకు ధైర్యం ఉంది అన్నాడు. నరసరావుపేటలో ఉన్న నా స్ట్రింగర్ని, ఇది TV9లో ఉన్నప్పుడు జరిగిందనమాట, ఉమ్, నరసరావుపేటలో ఉన్న నా స్ట్రింగర్ని చిలకలూరుపేట వెళ్ళమని చెప్పా, ఎందుకంటే నాకు స్ట్రింగర్లో అక్కడక్కడే ఉంటారు కాబట్టి. ఉమ్, వెళ్తే జరిగింది అక్కడ, అతను కెమెరా బయట ఇచ్చిపోయాడు. ఉమ్, ఆ తర్వాత కొన్ని ఇష్యూస్కి సంబంధించి ఇట్లాగా ఆ ఊళ్ళో జరిగినాయి, ఈ ఊళ్ళో జరిగినాయి, ఫోన్ చేసి మెసేజ్ పెట్టడము చేశారు. ఉమ్, ఉమ్, ఈ బ్రేకింగ్లు వేసాం, ఫోన్లు పెట్టాం, ఈ నడిచింది. ఉమ్, తర్వాతన పోలీసులు నాది వెరిఫై చేస్తారు ఆటోమేటిక్గా. ఉమ్, ఇందులో అవును. ట్యాపింగ్ చేశారు. అప్పుడు ఉమ్, ఉమ్, చేస్తే మిగతాది నా అన్నీ కొన్ని వందల ఫోన్లు వస్తాయి నాకు ఇన్ఫర్మేషన్లు. ఉమ్, ఇది వాళ్ళకి ఒక పాయింట్ అయింది అంతే, వాళ్ళకే అర్థమైంది. ఆ విషయాన్ని తర్వాత ఒక పోలీస్ అధికారి చెప్పారు. ఉమ్, మంచిది, ఏదో నక్సలైట్తో సంబంధం అంటే ఒక జర్నలిస్ట్గా నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది. ఉమ్, ఒక టీవీ ఛానల్, అందులో మెయిన్ వ్యూవర్షిప్ ఉన్న ఛానల్ కాబట్టి. అవును, అవును. అంతే సింపుల్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఏ బంధాలు ఉన్నాయో అని ఎక్స్పెక్ట్ చేశారు. ఇట్లుంటాయి, వెరిఫై చేస్తారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అనేది ఇవాళగా దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. క్రైమ్ అది, నో డౌట్, నేరం అది ఖచ్చితంగా. దొరికినప్పుడు దొంగలు, దొరకనప్పుడు దొరలు. ఇంత సీరియస్గా తీసుకున్నారు కాబట్టి నడుస్తోంది, మంచిది. ఒక్క కేసులోనన్నా శిక్ష పడితే పోలీసులతో సహా అందరికి శిక్ష పడాలని కోరుకుంటాను. పడితే రెండోసారి చెయ్యడానికి ఎవడన్నా భయపడతాడు. ఇప్పుడు వీటి వల్ల ఏమైపోతుందంటే మనకి గ్యారంటీ లేకుండా పోతుంది, సేఫ్టీ లేకుండా పోతుంది. ఇందులో ఇంకోటి, మనం 100 ఫోన్లలో వాళ్ళకి కావాల్సిన పాయింట్ 2 అయితే అంతవరకు చెక్ చేసుకుంటే పర్లా. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి పెట్టడం. అది మేబీ రాధాకృష్ణ గారి వ్యవహారంలో అట్లా జరిగి ఉండకపోవచ్చు. అది షర్మిల ఇది అంటారా, వీళ్ళు ఇంకొకటి అతిపెద్ద రాంగ్ స్టెప్ వేస్తుంది నా దృష్టిలో. అయితే అధికారికంగా ట్రాప్ చేసిన ఫోన్ల వరకే వెళ్తున్నారు వీళ్ళు. పెగాసెస్ సాఫ్ట్వేర్ ఎక్కడుంది, ఆంధ్ర తెలంగాణలో. దీంట్లో కూడా పెగాసెస్ ఉందా? మరి అదే కదా, చంద్రబాబు గారిది వాయిస్తో సహా ఎట్ట రికార్డ్ అవుతుందండి. చంద్రబాబు గారి ఫోన్ ట్యాప్ చేయడం కుదరదు, ఎందుకంటే శాటిలైట్ ఫోన్ అయింది. అది వీళ్ళు చేస్తే కుదరదు, ఈ సంస్థలు చేయలేవు ట్యాపింగ్. ఆయన వాయిస్తో సహా రికార్డ్ అయిందంటే ఏంటి అర్థం? 2 రాష్ట్రాల్లో పెగాసెస్ వాడారు, పెగాసెస్ కొన్నారన్నది నివేదిక కదా అప్పుడు. ఏవేవి పెగాసెస్ వాడి మీద యాక్షన్ తీసుకున్నారు, వాడిని అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇజ్రాయెల్లో. ఇట్లా తప్పుడుగా అమ్మాడని, ప్రభుత్వానికే అమ్మాల్సి ఉంటే నువ్వు ఎట్ట అమ్ముతావురా అని చెప్పేసి వాడి మీదకి అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, శిక్షించారు, 7 ఏళ్ళు ఏమో జైలు శిక్ష పడింది వాడికి. కానీ ఈ పెగాసెస్ సాఫ్ట్వేర్ 2 తెలుగు రాష్ట్రాల్లో వాడు ఎవరి చేతిలో ఉందో కేంద్రం దర్యాప్తు చేయట్లా, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లా. పెగాసెస్ సాఫ్ట్వేర్ ద్వారానే దాంతో సంబంధం లేకుండా చేయొచ్చు ట్రాక్. కాకపోతే ఒక లిమిట్ ఉంటుంది అనమాట. 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల, 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ఫోన్స్ అన్ని ట్యాకిల్ చేయొచ్చు అనమాట. వీళ్ళు అది వాడారు చాలా ముఖ్యమైన వాళ్ళకి. అది అసలు పట్టించుకోవట్లే వీళ్ళు, అసలు ఆ సాఫ్ట్వేర్ ఎక్కడుందో తేల్చట్లే వీళ్ళు. ఆ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంటే స్టిల్ నౌ వాళ్ళు ట్యాపింగ్ చేయొచ్చు. అది తేల్చాలి ముందు అసలు.
కానీ ఆర్కే విషయంలో తెలంగాణ రాజకీయాల వరకే పరిమితమా, కేసీఆర్ వరకే పరిమితమా, జగన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అనేది వీళ్ళ అభియోగం? వీళ్ళు రాస్తారండి. షర్మిలది ఆ రోజున ఉన్నది ఎవరు? జగన్ ఇక్కడ అధికారంలో ఉన్నాడు, జగన్ ఇక్కడ చేయించుకుంటాడు కదా. అక్కడ కేసీఆర్ని అడిగి ఎందుకు చేయించుకోవాలి? సింపుల్ లాజిక్. జగన్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ జగన్ చేయించుకోడా? కేసీఆర్కి చెప్పి నువ్వు చెయ్యి, మా చెల్లి మీద అని చెప్పాలా, ఆర్కే మీద చెయ్యి అని చెప్పాలా? అలా చేసుంటే ఈ కుట్రలన్నీ అతనికి ముందు తెలియవా? ఎదురెత్తేసి ఉండేవాడు కదా. అవును, అతను పట్టించుకోలేదు ఇతను. అక్కడ వాళ్ళు పట్టించుకుని మునిగారు అంతే. కానీ బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డితో చంద్రబాబు కూల్ గానే చర్చలు జరపాలని అనుకుంటున్నారా? ఇద్దరు కలిసి చర్చలు జరపాల్సిన అవసరం ఉందా? అసలు చర్చలు జరపాల్సిన అవసరం ఉందా? ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నారు. బనకచర్ల మనం కట్టుకుంటే ఆపేవాడేవాడు లేడు. రోజు ఎవడో ఆపుతున్నాడు అన్నట్టు బిల్డప్ ఇచ్చి రేవంత్ను గొప్పని చేస్తున్నాడు ఈయన. అనుమతులు తీసుకోవాల్సిన ఏదో ఏం అనుమతులు కావాలి? తెలంగాణ ప్రభుత్వానికి ఏం సంబంధం? అది ఏమన్నా సెంట్రల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయింది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి? వాళ్ళకు వచ్చే నీళ్ళని